సార్ నమస్తే అండి. చూసుకుంటే గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఒక వేడి వార్త. విజయవాడ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మీద టీడీపీ నాయకులు దాడి చేశారు. దాన్ని ధ్వంసం చేయాలని చూస్తారని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా అక్కడ రచ్చరచ్చ చేస్తున్న పరిస్థితి. అక్కడ చూసుకుంటే ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రం తీసేయారు. కనీసం అక్కడ అంబేద్కర్ పేరు కూడా ముట్టుకోలేదు. కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడే విగ్రహం మీద దాడి చేపిస్తారని చెప్పి అసత్య ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని మీరు ఏమంటారు? నిజానికి విజయవాడ మహానగరంలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలను ఎస్టీలను లేదా దళిత బహుజన కులాల యొక్క సమాజాన్ని ఆకర్షించేందుకు వాళ్ళ మనిషిగా చెప్పుకునేందుకు స్వరాజ్య మైదానం దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువ కలిగిన నగరానికి అత్యంత కీలకమైన ఒకే ఒక స్థలాన్ని అంబేద్కర్ విగ్రహంగా మార్చి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏడాదిన్నర క్రితం ఆ విగ్రహ నిర్మాణ కార్యక్రమం చేసిండు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఏదో అంబేద్కర్ విగ్రహం పెడతామనంటే ఏ సామాజిక వర్గం కూడా దాన్ని ఏమి ఆక్షేపించాల, తప్పు కూడా పట్ల. అంత క్రితం రాజధాని అమరావతిలో శృతివనం దగ్గర 3 అంబేద్కర్ విగ్రహాలను మాయం చేసిన దాని యొక్క మీద చర్యలు తీసుకోమని అమరావతి నాయకుల నుంచి మాలాంటి వాళ్ళం కూడా ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినది పట్టించుకోకుండా ఈ పని చేసినా కూడా నిన్నకున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు తన పేరుని ఒక 125 అడుగులు బారుగా రాసుకున్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. అది చూసే వాళ్ళకి ఎలా ఉందంటే అంబేద్కర్ విగ్రహం కంటే ఈయన పేరు ముందు కనిపిస్తుంది. సాధారణంగా ఏదైనా ఒక శిలాపలకం కానీ విగ్రహం కానీ వేస్తే ఎలా వేస్తారు? ఆవిష్కర్త పేరు ఒక శిలాపలకంగా వేసుకుంటారు, అందులో ఆవిష్కర్త వేస్తారు, ముఖ్య అతిథులు పాల్గొన్న వాళ్ళు వేస్తారు, ఆ తారీఖు దస్తావేజులు రాస్తారు. అంత పొడవుగా రాసుకోవడం అనేది ఆ రోజునే ఆక్షేపణీయం. అది మేము అదే అబ్జెక్షన్ పెట్టాం. ఈ రోజులో ఎవరో ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత నాయకులు కాస్త అది గిట్టని వాళ్ళు ఎవరో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రమే తొలగించారు. అంబేద్కర్ విగ్రహానికి కానీ అంబేద్కర్ గారి బొమ్మకు కానీ ఎలాంటి నష్టమో కలుగు చెయ్యరు కూడా. కానీ ఇప్పుడు వైసీపీ చెప్తుంది ఏంటంటే మొత్తం మళ్ళీ దళిత సమాజాన్ని రెచ్చగొట్టి అసలు అంబేద్కర్ విగ్రహం మీదే దాడి చేశారు. మీరు వాళ్ళ పత్రికలు రాసుకుంటున్నారు అంబేద్కర్ విగ్రహం మీద రాజ్యోన్మాదం, ఆ పదం కూడా మీరు చూడండి, రాజ్యోన్మాదం అంట. నిజానికి ఏంటంటే ఇది రాతోన్మాదం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పత్రిక రాతోన్మాదం. అందుకని అంబేద్కర్ గారి బొమ్మకి ఏమీ చెయ్యకూడదని ఇంగిత జ్ఞానం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఉంది, దళితులకు ఉంది. ముఖ్యంగా ఆ బొమ్మ జోలికి ఎవరు పోరు. కాకపోతే దీన్ని ఏంటంటే రాజకీయం చేయటం కోసం రాత్రికి రాత్రి అంబేద్కర్ బొమ్మకి అంబేద్కర్ విగ్రహానికి దాడి చేశారు, నష్టం చేశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే అసలు ఆ పేరు పెట్టడమే పెద్ద తప్పు, అలా బారుగా ఆ శిలాపలకంలో ఉంది కదా కాబట్టి గిట్టన వాళ్ళు అసహించుకున్న వాళ్ళ పేరు తీశారని కూడా చెప్పడం లేదు. ఎవరో మాకు తెలియదు, మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని అంటుంది. ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా ఈ 5 ఏళ్ళు పూర్తయినా కూడా వాడెవడో దొరకడు. అయినా అంత కష్టం మీకేమొచ్చింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరే విదేశీ విద్య పేరునే మార్చుకొని తన పేరుగా పెట్టుకున్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎన్ని శిలాపలకాలు తీయలేదు, ఎందరు పేర్లు మార్చలేదు, ఎన్ని రాళ్ళు బాతుకోలేదు భూపట్టాల్లో. మీకు ఎస్సీ ఎస్టీ కుల ధృవీకరణ పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేశారు కదా, మా ధృవీకరణ పత్రాల మీద. నేను స్వయంగా హైకోర్టుకి వెళ్ళిన వాడినే కదా, కోర్టులో మాట్లాడుతున్న వాళ్ళమే కదా, ఎస్సీల మీద ఎస్టీ కేసులు పెట్టారు కదా. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఇందులో పెద్ద ఇబ్బంది ఏముంది, తొలగించామని చెప్పి చెప్పుకోవటం మంచిది. ఇప్పుడు ఈరోజు కూడా జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీలకు నరకయాతన, వారానికి 4 దళిత గిరిజన మహిళలపై అత్యాచారం, వారానికి నెలకు 5 ఎస్సీ ఎస్టీల హత్య, సగటున రోజుక 8 మంది మీద దాడులు. మరి డేటాకు ఎవరు చెప్తారు వాళ్ళు? 2022లో ఎస్సీ ఎస్టీల మీద జరిగిన అఘాయిత్యాలు, ఎస్సీల మీద ఎస్టీల మీద హత్యలు 52, ఎస్టీల మీద 7, దాడులు ఎస్సీల మీద 473, ఎస్టీల మీద 99, అత్యాచారాలు ఎస్సీల మీద 159, ఎస్టీల మీద 39, ఆస్తుల విధ్వంసాలు ఎస్సీలకు సంబంధించి 15, ఎస్టీల మీద 2, ఇతర కేసులు 1642, ఎస్టీల మీద 303, వెరసి మొత్తం 2439 అఘాయిత్యాలు ఎస్టీల మీద జరిగినాయి, 454 అఘాయిత్యాలు ఎస్టీల మీద జరిగినాయి. ఇంకేముందండి వాడు చెప్పుకోవటానికి వైసీపీ పార్టీ అంబేద్కర్ గారి గురించి? ఇప్పుడు ఆ దళిత వైసీపీలో ఉన్న కూడా దళిత నాయకులు కూడా ఆలోచించాలి. జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తీశారు, నష్టమేముంది?
జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంత బాగా ఉండాల్సినంత అవసరం ఉందండి అంబేద్కర్ యొక్క ఆ యొక్క మహాశిల్పం దగ్గర. కాబట్టి ఆ కోణంలో దాన్ని చూడాలి తప్ప చాలామంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అది ఆ తెలుగుదేశంలోనే ఉండని, లేదంటే అంబేద్కరిస్టులుగా ఉండని, ఆ పేరు చూసి కాస్త కోపగించుకున్న వాళ్ళు, ఈ పేరు ఇలా ఉండటం నచ్చని వాళ్ళు చేసిన ఒక చిన్న పని. దాని భూమి తిరిగి నేల మీద పడ్డట్టు రెక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చినట్టుగా పెద్ద భావించాల్సినంత అవసరం లేదు. నాకు తెలిసి కూటమి ప్రభుత్వానికి కానీ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ అంబేద్కర్ విగ్రహానికి ఇసుమంత నష్టం కలుగు చేసే ఆలోచన కానీ తలంపు కానీ ఆ ప్రభుత్వానికి లేదు. అలాంటి తలంపు ఎవరు చెయ్యరు. మాకు అంబేద్కర్ విగ్రహానికి విజయవాడలో వచ్చిన డోకా ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. అది జగన్మోహన్ రెడ్డి పేరుకి సంబంధించిన వివాదం కాబట్టి ఆ వివాదం మూలం జరిగింది. రాష్ట్రంలో దళిత బహుజన కులాలు కూడా ఈ కోణాన్ని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఆయన అంతే చెప్తులు. ఇప్పుడు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి జరిగిన మారణ హోమాలకు ఏ సమాధానం చెప్పరు వైసీపీ వాళ్ళు. వీళ్ళు కూడా ఇప్పుడు పత్రికల్లోనే వస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా వీటి మీద ఏం చర్యలు తీసుకున్నారో కూడా వీళ్ళు కూడా ఇంకా ఇప్పటికీ స్పష్టత లేదు. హోంమంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత లేదు, డీజీపీ నుంచి స్పష్టత లేదు, కూటమి ప్రభుత్వం నుంచి కూడా ఈ దాష్టీకాల మీద కూడా శ్వేతపత్రం లేదు. చాలా శ్వేతపత్రాలు ప్రకటించారు కానీ అసలు ఈ రాష్ట్రంలో ఎంతమంది మీద జరిగినాయి హత్యలు, అత్యాచారాలు, వీటి మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు మీకు గుర్తుందో లేదో. రాష్ట్రం అంతా పిడికడ ఆత్మగౌరవం కోసమని మాకు ఊపిరి సలపటం లేదని పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా తిరిగి మేము సభలు పెట్టాం, రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టాం, దళితులు చైతన్యవంతం తీసుకురావడానికి చేశాం. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమాలు చేసి అన్ని విధాలుగా నష్టపోయాం. కాబట్టి అంబేద్కర్ విగ్రహానికి బెజవాడలో వచ్చిన డోకా ఏం లేదు. ప్రభుత్వం కూడా అలాంటి ఏం తీసుకోదు. కేవలం ఆయన పేరుకు సంబంధించిన ఇబ్బందిని ఎవరో అంబేద్కరిస్టులే ఆ పని చేశారు. వాళ్ళకు దొండగులని కూడా పేరు పెట్టనక్కర్లా. వాళ్ళు చేసింది మంచి పనే నా దృష్టిలో. ఇప్పుడు నాకేదైనా అవకాశం ఉంటే నేనే తీసేవాడిని నా పేరు. నేను ఆ ప్రభుత్వంలో లేను కాబట్టి పబ్లిక్గానే తీసేవాడిని. లైట్లు ఆర్పి తీశారు వాళ్ళు, నేను లైట్లు వేసి తీసేవాడిని. లైట్లు వేసి మీలాంటి మీడియా మిత్రులు కూడా పిలిచి ఈ పేరు ఇక్కడ ఉండడానికి లేదని తీసేవాళ్ళు. కాబట్టి అంబేద్కర్ బొమ్మకు వచ్చిన డోకా లేదు. ఈ వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని కూడా నమ్మాల్సినంత అవసరం. అధికారుల నుండి కూడా అసత్య ప్రచారం చేశారు, అధికారం పోయే కూడా అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. వైసీపీకి తెలిసిన విద్య అదేనండి. ఇంకో మాట కూడా తెలుసు. ఈ మధ్య సిఆర్డీఏలో అధికారిగా పనిచేసే రిటైర్డ్ అయిన ఒక వీడియో చూపించాడు నాకు. సాక్షాత్తు హోంమంత్రి గారు చట్టం తన పని తాను చేసుకోబోతుంది, చట్టం ప్రతి నేరస్తుని శిక్షించి తీరుతుందని చెప్పేసి అని ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు కూడా వైసీపీ వాళ్ళు హోంమంత్రిని కామెంట్ చేస్తూ అసభ్యమైన కామెంట్ని చేస్తూ ఆ కామెంట్ కూడా చెప్పే పరిస్థితి లేదు. అలాంటి కామెంట్ పెడితే ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోదండి? ఇప్పటికి కూడా ఇన్ని వస్తున్నాయో తెలుసా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోవాలని మాట్లాడుతున్నారు, వింటున్నారా? మాట్లాడిస్తున్నారా? ఆ రోజున రంగనాయకమ్మ ఏం పోస్ట్ పెట్టింది? అదేదో కంపెనీలో ఆ విషవాయు మూలాన చాలామంది చనిపోతే దాని మీద చర్యలు తీసుకోమని పోస్ట్ పెట్టినందుకే రంగనాయకమ్మ 70 సంవత్సరాల వృద్ధురాలను అరెస్ట్ చేశారే. జర్నలిస్ట్ అంకబాబు గారు ఏం చేశారు? ఏ నేరం చేశారు? చొక్కా లేకుండా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు కదా. ఎంతమంది ప్రభుత్వ వ్యతిరేక ప్రజాస్వామిక గొంతుకుతో వాయిస్ ఇప్పించిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? దుప్పటి తన్ని పట్టుకుందా అనాలి. ఈ మాట కూడా నేను అనలేకపోతే ఒక ఉద్యమకారుడిగా అన్నీ ఓహోం భాయ్ అని పొగడమంటారా? ఇక అదే పనే. ఈ ప్రభుత్వం రావటంలో మేము బోయలమే, మోసాం, కష్టపడ్డాం, ఆహ్వానించాం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మేము ఒకచాం, బలాలు గుద్ది మాట్లాడాం, 16 సార్లు అరెస్ట్ అయ్యాం. తీసుకోవాలి కదా చర్యలు. అయినా మేము అడగటం ఏంటి? ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు? తొక్కుతా అన్నాడు. అధపాతాలని దొక్కుతా అన్నాడు. 2 అడుగులు దొక్కండి, అధపాతాలం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు కూడా తాట చేస్తామన్నారు కదా. లోకేష్ బాబు గారు ఇది చూపించారు కదా, ఇట్లా పట్టుకొని ఎర్రగా ఉండేది. మరి సోషల్ మీడియాలో మీరు చర్యలు తీసుకోబోతే మేము హోంమంత్రిత్వ శాఖ మీద కూడా వాళ్ళు కామెంట్లు పెడుతుంటే మీకు మాట చెప్పానా? దువ్వాడ వారు దువ్వెన పట్టుకోండు, అందరూ దువ్వుతుండో. ఏం చేస్తుందండి ప్రభుత్వం? న్యూస్ ఛానల్ వాళ్ళకి విడిచిపెట్టి చోద్యం చూస్తుందా? భర్త తీసుకొని భార్య పిల్లల్ని కొట్టడానికి వస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు. చేత అయినా కూడా తీసుకోవటం ఇష్టం లేక మరి ఏముంది? ఇప్పుడు మనం ఏంటంటే చట్టం చేసుకోవాలి కదా తన పని తాను. ఇప్పుడు విపరీతమైన రాద్ధాంతం 4 రోజుల నుంచి దువ్వాడ వారి సినిమా
మళ్ళీ ఇంకోటి ఎవరిదో ఇంకోటి సినిమా వస్తుంది. ఆ? వాడు చంద్రశేఖర్ రెడ్డి అంట, వాడిదో సినిమా. మొన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గంట సినిమా చూసాం, అరగంట సినిమా చూసాం, నూడి వీడియోలు చూసాం, జబర్దస్త్ డ్యాన్సులు చూసాం. ఆ మంత్రి గారికి అయితే బట్టలు కుట్టించుకోవడానికి డబ్బులు లేక ఇటలీలో చిన్న చిన్న దుస్తుల్లో తిరుగుతున్నారు. అసలు ఈ ప్రభుత్వం ఓడిపోవటానికి సంబంధించి ఈ యొక్క అశ్లీల దృశ్య కథాకళి ఇవి కూడా ప్రభుత్వ ఓటమిలో భాగమే. రోత చేశారు. మరి ఈ ప్రభుత్వంలో చర్యలు తీసుకోవాలి కదా సార్. సోషల్ మీడియాలో పోస్టులు కానీ లేదా ఇంతమంది డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన భాగ్యం ఇప్పటివరకు లేదు ప్రభుత్వానికి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించిన భాగ్యం లేదు. వాళ్ళకి నష్టపరిహారం ఎంత ఇచ్చారో తెలియదు. అంటే నేనేదో ప్రభుత్వం మీద రాళ్ళు వేద్దామని కాదు, ఎందుకంటే ప్రభుత్వం మీద చేత అయితే 4 పూలేసేవి బాలకోటయే తప్ప రాళ్ళు వేసే బాలకోటే కాదన్న సంగతి లోకానికి తెలుసు. ఎవడైనా గిట్టని వాడు ఉంటేదని అనుకోవచ్చు, కానీ ధర్మమే తప్ప చెప్పాలి. ఈ ప్రభుత్వం యొక్క రాకలోనే చాలామంది చాలా ఆశించారు. 124 సీట్ల అమోఘమైన బలం ఎందుకు వచ్చిందంటే ప్రజల ఆకాంక్షలు కూడా 124 సీట్ల ఎత్తులో ఉన్నాయి. అది ఒక సూపర్ 6 పథకాలే కావు. ఈ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా ఉంటాయని, వాటి మీద చర్యలు తీసుకుంటారని, దగా పడ్డవాడు బాధితులు ప్రతి గుండెకి ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించారు. ఆ న్యాయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితే ఉంది. మీకు ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములైన వాళ్ళకి తెలియదు, కానీ ప్రజల మధ్య ఉండే మాకు విజ్ఞప్తులు వస్తూనే ఉంటుంటాయి. నేను ప్రతి పేరు గురించి నేను చెప్పనక్కర్లా. మంగళగిరి టీడీపీ కార్యాలయం చుట్టూ కొన్ని 100 మంది తిరుగుతున్నారు బాధితులు, కాగితాలు పట్టుకొని. నాకు కొన్ని 100 ఫోన్లు వస్తూ ఉంటుంటాయి. వాళ్ళ మీద జరిగిన భూ ఆక్రమణలు కానీ, వాళ్ళ మీద పెట్టే కేసుల గురించి కానీ, ఆఖరికి ఉద్యోగాల గురించి కూడా. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో బిడ్డలకి పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు తప్ప ఉద్యోగాల హామీ లేదు. వలసలు ఎక్కడ ఆగల. బీటెక్ ఎంటెక్ చదివి కూడా అలాగనే ఎదురు చూస్తున్నారు ఒక ఆశకుడు. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. సో వెరసి అంబేద్కర్ విగ్రహానికి వచ్చిన ఢోకా ఏముండదు, అలాంటిది ఏం జరగదు. ఒకవేళ బెజవాడలో అంబేద్కర్ విగ్రహానికి నష్టం జరిగినా కూడా బాలకోట కూడా అది కూటమే కాదు, దేనినై సరే గల్లా పట్టుకొని మేము ప్రశ్నిస్తాం తప్ప అంబేద్కర్ గారి మీద జరిగితే మౌనంగా ఉండంత అంత ఇజ్జతి లేని వాళ్ళం కాదు. ఎందుకంటే మా స్ఫూర్తి ఆయన. కాబట్టి వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారం వీటన్నిటి కూడా నమ్మాల్సిన అవసరం లేదని మాత్రం ఈ సందర్భంగా దళిత బహుజన కులాల మాత్రం తెలియజేస్తుంది. చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 60 రోజులు అయిపోయింది. అయితే ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులు సంబంధించి ఒక న్యూస్ కూడా ఇక్కడ రాని పరిస్థితి. చాలామంది ప్రభుత్వం రాకముందు వెనక తెర వెనుక నడిపించిన వాళ్ళు ఉన్నారు, తెర ముందు నడిపించిన వాళ్ళు ఉన్నారు. చాలామంది కూడా ఆశావాదులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పేరు కూడా ఉందని కొంచెం మాకైతే అనిపించింది. ఈ యొక్క నామినేటెడ్ పోస్టు గురించి ఇప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడం కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి అలా అడ్జస్ట్మెంట్స్ అలా జరుగుతాయంటారా? ఒక మాట చెప్తానండి. పాతాళ భైరవ సినిమాలో తోటరాముని కనుక నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పండి అని తోటరాముని అడిగినట్టుగా అంతా నిజమే చెప్తా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల కోసం ఆశావహులు ఆశగా ఉన్నమాట యథార్థం. గత ప్రభుత్వంలో దాష్టీకాలకు గురైన, దౌర్జన్యాలకు గురైన, నష్టపోయిన, ప్రభుత్వం మీద తిరగబడి పోరాటం చేసిన, లేదా ఎమ్మెల్యే సీట్లు కోల్పోయిన ఆయా రాజకీయ పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కదలరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. వాడు కార్యకర్త అటువంటి వాడు సార్. ఈ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాల్సింది వాడికి. ఈ రోజున ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, పై స్థాయి లీడర్లు అందరూ తింటున్నారుగా కూర్చొని పాలనా బాధ్యతలో. మరి దేశభక్తుల సంగతి ఏంటి? వీడు కోరుకోవటంలో తప్పులేదు కదా. ప్రభుత్వం వచ్చి 60 రోజులు అయ్యింది. 60 రోజుల్లో కూడా పేర్లు రాసుకుంటున్నారు, చించుకుంటున్నారు, కింద మీద పడుతున్నారు, స్క్రూట్నీలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వీటిని తక్షణం ఇచ్చేసేయాలి. ఈ రోజున ప్రభుత్వం ఈ నామినేటెడ్ పోస్టు పలానా వాడికి ఇవ్వాలి అని అంటే ఆడికి ఇస్తారా, వేరే వాడికి ఇస్తారా? అసలు ప్రభుత్వం దగ్గర జాబితా ఉందగా. వైసీపీ ప్రభుత్వం మీద ఎవరెవరు ఏమేమి చేశారో అనేది, ఎలా పోరాడారనేది దాని ప్రకారం ఇచ్చుకోవాలి. ఇంకో మాట ఏంటంటే ఈ సందర్భంగా వైసీపీ మీద పోరాటం చేసిన వాళ్ళకి ఇచ్చుకోవటం అంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకోవటం అనే అర్థమే కాదు, లేదా జనసేన పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకోవటం అనే అర్థం కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులకే కార్యకర్తలకనే అర్థం కాదు. మీకు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద
అన్ని సామాజిక ఉద్యమాలు అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా పౌర సమాజం నుంచి కూడా ఉద్యమాలు జరిగినాయి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. అందరూ కలిసి పోరాడితేనే ఈ 124 స్థానాల విజయం వచ్చింది, 57% ఓట్ల విజయం వచ్చింది. 151 సీట్లతో విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం పీక్కుంటారు పీక్కోమన్న జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ వదిలేసి బెంగళూరులో ఉండాల్సిన పరిస్థితి కల్పించింది ప్రజలు. అందులో ప్రధానంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు, అది అమరావతి ఉద్యమం కానీ మా దళిత బహుజన కులాల ఉద్యమం కానీ. ఈ రోజున ప్రభుత్వం ఆలికి అన్నం పెట్టి ఊరంతా అన్నం పెట్టానన్నంటే ఒకడు, ఆలికి అన్నం పెట్టడమే కాదు ఊరికి అన్నం పెట్టాలి. అంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా ఈ వైసీపీ ప్రభుత్వ పరిపాలన దిగిపోవటానికి పోరాడిన శక్తులు మాత్రం ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఇచ్చి గౌరవించాలి. అలా గౌరవించకపోతే అది ప్రభుత్వానికి సంబంధించిన మచ్చగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలా ఒక తెల్ల కాగితం ఉందనుకోండి, ఈ తెల్ల కాగితం మీద ఒక మచ్చ పెట్టేసి నేను ఇలా చూపించాను అనుకోండి, మీరు మచ్చ చూస్తున్నారా వీళ్ళు తెల్ల కాగితం చూస్తున్నారా? పరిపాలన పడింది. నువ్వు 4 గుమ్మాలు దాటి నీ పార్టీ గోడలు బయటకు వచ్చి ప్రజల్లో ఉండి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని గుర్తించకపోతే అది ఆ ప్రభుత్వానికే ఇబ్బంది. అందుకని సత్వరం న్యాయబద్ధంగా అన్ని సామాజిక కులాలకి, ఇక్కడ ఒక కులం కూడా కాదు, ఎవరు ఇంగు వాసన మీద తీసుకున్నా కూడా వాళ్ళు బతకలేడు. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక సామాజిక కులం మీదో ఒక సామాజిక వర్గం మీదో బతకదు, అది ఏ పార్టీ అయినా సరే. అయినా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు అవే. ఆయన సామాజిక వర్గానికి పెద్దపేట చేశారు, పనిలో పనిగా ఇంకో పని కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాటగా చెప్పొచ్చు మనం, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నామినేటెడ్ పోస్టులు, డైరెక్టర్లు, చైర్మన్లు కొన్ని వందల్లో సామాజిక న్యాయ కోణంలోనే ఇచ్చాడు. ఇది మనం అంగీకరించాలి. సామాజిక కోణంలోనే ఎక్కడ కూడా నిలుపుదల చేసుకోవాలా, నెలల తరబడి చేసుకోవాలా. అందుకని ఈ నామినేట్ పోస్టులు కూడా ప్రభుత్వం అనుకున్న వాళ్ళకి, వాళ్ళ పరిశీలనలో ఉన్న వాళ్ళకి, లేదా గత ప్రభుత్వం మీద కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చుకోవాలి. వాళ్ళ పార్టీ శ్రేణుల్లో ప్రజల దగ్గర పనిచేస్తారండి. ఇప్పుడు ఆ పోస్ట్ని ఖాళీగా ఉంచడం వల్ల వచ్చే లాభం ఏముంటుంది? కాలం దొరకటం తప్ప. సాధారణంగా ఉన్న మాట ఏంటంటే జనరల్గా తెలుగుదేశం పార్టీలో నామినేట్ పోస్టులు గతంతో పోలిస్తే ఏంటంటే కాలాతీతం ఎక్కువ. ఎందుకంటే పెద్ద ఆయన గురించి మనకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి గురించి 1కి 10 సార్లు పరిశీలించి నామినేట్ పోస్టులు ఇస్తాడు అని అంటారు. పరిశీలించడంలో తప్పు లేదు, కానీ ఆలస్యం అయితే అమృతం కూడా విషయం అవుతుంది. అందుకని అది కార్యకర్తల్లో ఉంది, నాయకుల్లో ఉంది, మాలాంటి వాళ్ళలో ఉంది, మీలాంటి వాళ్ళలో ఉంది. ఎందుకంటే 60 రోజులు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి. కాబట్టి వెంటనే వాటిని భర్తీ చేసుకోవాలి. ఈ భర్తీలో కూడా సామాజిక న్యాయము, ఉద్యమాల స్ఫూర్తి కూడా కనిపించాలనేది మాలాంటి వాళ్ళ యొక్క